హాయ్ ఫ్రెండ్స్, మా ఇంటి దగ్గరలోని మరొక శివాలయంకి వెళ్ళామండి. శ్రీ 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 విశాలాక్షి విశ్వేశ్వర ఆలయం అండి. ఈ టెంపుల్లో అయితే హుండీ ఉండదండి. ఈ టెంపుల్ పక్కనే ఇలాగా టెంట్ వేసి ద్వాదశ జ్యోతిర్లింగాలు ఏర్పాటు చేశారండి. మనకి 12 జ్యోతిర్లింగాలు ఉంటాయి కదండి. ఎక్కడెక్కడ ఏ ఏ ఊర్లో ఏ ఏ జ్యోతిర్లింగం ఉందనేది కింద ఇలాగా నేమ్ ప్లేట్ ఒకటి ఏర్పాటు చేశారండి. ఇంకా టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత బయటికి వచ్చాక ఇక్కడ కూడా చూసామండి. చాలా బాగుంది. ఇవన్నీ అయితే చాలా బాగా సెట్ చేసి పెట్టారండి. ఇది ఈ ఇయర్ ఏర్పాటు చేసినట్టున్నారండి. లాస్ట్ ఇయర్ కూడా మేము ఈ టెంపుల్కి వెళ్ళాము. కానీ అప్పుడైతే ఇక్కడ ఇలాగ ఈ జ్యోతిర్లింగాలు అనేవి అయితే ఏర్పాటు చేయలేదండి. ఈ ఐడియా కూడా బాగుంది కదండి. చూడని వాళ్ళు కూడా ఇలా అయినా ఎక్కడెక్కడ ఏముంటాయి, ఎలా ఉంటాయని చూస్తూ ఉంటారు. తెలుస్తుంది కదా ఎవరికైనా కూడా. ఒక కేదారేశ్వరుడు మాత్రమే మంచి శివలింగం లాగా తెల్లగా ఉందండి. ఇంకా మిగిలినవన్నీ బ్లాక్ కలర్లోనే ఉన్నాయి. మేమైతే ఇందులో 4 చూసామండి జ్యోతిర్లింగాలు. ఇక్కడ ఈ జ్యోతిర్లింగాలతో పాటుగా స్టార్టింగ్ ఎంట్రన్స్లో శివపార్వతుల్ని కూడా పెట్టారండి. ఇలాగ స్టార్టింగ్లో చాలా బాగున్నాయి కదండి. ఇంకా చుట్టేమో జ్యోతిర్లింగాలు ఉన్నాయండి.